రాష్ట్ర ప్రభుత్వం మద్యం షాపులలో గీత కార్మికులకు 10% షాపులను కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సెట్టిబలిజ గౌడ సంక్షేమ సంఘం సభ్యులు సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సమక్షంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కాకినాడ జగన్నాథపురం ఎమ్మెల్యే స్వగృహం వద్ద సెట్టిబలిజ మరియు గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని సంఘ నాయకులతో కలిసి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ 6 పథకాలను అమలు చేయడం జరుగుతుందని, దానిలో భాగంగానే రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలకు బడ్జెట్లో 47,000 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. బీసీల అభివృద్ధికి, వారి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం మద్యం షాపుల్లో 10% గీత కార్మికులకు కేటాయించడం జరిగిందని తెలిపారు. అలాగే చేతివృత్తుల వారి అభివృద్ధికి, వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా, టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, సెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ ఓమి బాలాజీ, బీసీ నాయకులు పాలిక నాని, మేడిశెట్టి చిన్ని, పాలిక సాయి సూర్య, గుత్తుల రమణ, చంద్రమౌళి, దాలమ్మ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఉన్నారు ఇక్కడ కల్లుగీత కార్మికులు సెట్టిబలిజ గౌడ సోదరులకి. ఈరోజు మీ అందరికీ తెలుసు, వాళ్ళ జీవనోపాధి తాడి చెట్లు ఎక్కి కళ్ళు గీసుకుని అమ్ముకునే పరిస్థితి. ఇది చూస్తారు, ఇది మోక, ఇది వేసుకుని ఎక్కడం దిగడం. అలాంటిది ప్రభుత్వం ఏదైతే ఈరోజు మద్యం అమ్ముతుందో, అమ్మే దాంట్లో వీళ్ళని కూడా భాగస్వాములు చేయాలి. అదేవిధంగా ఈ ప్రభుత్వం అమ్మే మద్యం షాపుల్లో కూడా వాళ్ళని కూడా భాగస్వాములు చేయాలని చెప్పి ఈరోజు మద్యం షాపుల్లో 10% రాయితీ ఇచ్చి ఈరోజు సుమారు ఈ రాష్ట్రంలో 340 షాపులు ఈరోజు సెట్టిబలిజ గౌడి సోదరులకి అవకాశం ఇచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వాళ్ళ జీవనోపాధి మెరుగుపరచడానికి తీసుకున్న నిర్ణయాలకి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సెట్టిబలిజ గౌడ సోదరులందరూ కూడా సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలకి ఈరోజు న్యాయం చేస్తుంది, సంతోషంగా ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు మరి సెట్టిబలిజ గౌడ సోదరులందరూ కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియపరచాలని చెప్పి, ఆ ధన్యవాదాలు కూడా పాలాభిషేకం ద్వారా తెలియపరచాలని వచ్చారు. వారికి నా తరపున, ఈరోజు వారందరి తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా లోకేష్ గారికి, నరేంద్ర మోడీ గారికి, మనందరి తరపున కూడా మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించవచ్చు.